సహారా ఎడారి నిజంగా ఎడారేనా? ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన ప్రదేశాల్లో ఒకటి సహారా ఎడారి. మనందరికీ ఇది ఎండలతో మండే మట్టి ప్రదేశంగా మాత్రమే గుర్తుంటుంది. కానీ దీని వెనుక అద్భుతమైన చరిత్ర, వింతలతో కూడిన జీవన విధానాలు, మానవ సహనానికి పరీక్ష పెట్టే పరిస్థితులు దాగి ఉన్నాయి. సహారా అనేది కేవలం ఎడారి కాదు, అది ఒక జీవించిన ప్రపంచం, ఒక మర్మమైన భూమి. సహారా అనే పదం అరబిక్ భాషలో ఎడారి అనే అర్థంతో వస్తుంది. ఈ ఎడారి ప్రపంచంలోనే అతిపెద్ద వేడి ఎడారి. ఇది తూర్పు నుండి పశ్చిమం దాకా వేల కిలోమీటర్ల దూరం విస్తరించి ఉంది. ఉత్తరాఫ్రికా దేశాలన్నింటినీ దాటి విస్తరించి అట్లాంటిక్ మహాసముద్రం నుండి ఎర్ర సముద్రం వరకు విస్తరించి ఉంటుంది. దక్షిణానికి అయితే సహేల్ మైదాన భూభాగం దీని మరో ప్రపంచం నుంచి వేరు చేస్తుంది. మనకు నమ్మశక్యం కాకపోయినా ఎన్నో వేల ఏళ్ల క్రితం ఈ సహారా పచ్చటి అడవులతో పెద్ద పెద్ద నదులతో నిండి ఉండేది. ఈ ప్రాంతంలో వర్షాలు పడేవి, గట్టి మైదానాలు కనిపించేవి. అక్కడ జీవించే జంతువుల కోసం వేసిన గుహా చిత్రాలు ఈ విషయం మాకు నిరూపిస్తాయి. మనం ఊహించలేని విధంగా ఒక కాలంలో ఇది జీవ సముద్రమైన ప్రదేశం. కానీ వాతావరణ మార్పులు, భూచలనాలు, భూమి గుండ్రంగా తిప్పే విధానం వంటి కారణాల వల్ల నెమ్మదిగా ఇది ఎండిపోయింది. అడవులు వాడిపోయాయి, నదులు ఎండిపోయాయి. అలా పచ్చటి భూమి నెమ్మదిగా మట్టిగా మారిపోయింది. ఇక్కడ చలికి వేడికి అర్థం వేరు. మన మామూలుగా ఉంచే ఉష్ణోగ్రతలు ఇక్కడ వర్తించవు. పగటి వేళల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల వరకు పెరుగుతాయి. కానీ రాత్రికి అది నెమ్మదిగా 0 డిగ్రీల వరకు దిగజారుతుంది. ఒక ప్రదేశంలో ఒకే రోజు ఇంత భారీ ఉష్ణోగ్రత మార్పు అనేది ప్రపంచంలో చాలా అరుదు. ఇది జీవులకు కూడా తీవ్రమైన పరీక్ష. అయితే ఇక్కడ జీవితం లేదు అనుకోవడం పెద్ద పొరపాటు. ఇక్కడ బెడౌయిన్ టౌరేగ్ అనే తెగలు ఇప్పటికీ జీవిస్తున్నారు. వారు ఒయాసిస్లను కేంద్రంగా జీవనం సాగిస్తున్నారు. ఎడారిలో మధ్య మధ్యలో కనిపించే నీటి మూలాలు. అక్కడే కొబ్బరి చెట్లు, ఖర్జూరాల చెట్లు పెరిగి ఒక చిన్న గ్రామంలా మారిపోతుంది. అక్కడే వారు నివసిస్తూ తమ జీవన శైలిని తరతరాలుగా కొనసాగిస్తున్నారు. ఇక సహారాలో కనిపించే జంతువుల సంగతికి వస్తే ఇవి చక్కగా పరిణామం చెందాయి. ఉదాహరణకి ఫెన్నిక్ ఫాక్స్ అనే చిన్న నక్క. దీని చెవులు చాలా పెద్దవిగా ఉంటాయి. ఇవి వేడి తట్టుకోవడానికి సహాయపడతాయి. అలాగే స్కార్పియన్ల, ఎడారి పాములు, ఇవన్నీ ఈ ప్రత్యేక వాతావరణాన్ని తట్టుకుని జీవించగలుగుతున్నవి. సహారాలో కనిపించే మాయాజాలం గురించి చెప్పకుండా ఉండలేం. ఎడారిలో నడుస్తూ పోతుంటే ముందుగా నీరు ఉన్నట్టే కనిపిస్తుంది, కానీ అది నీరు కాదు. అది ఒక మిరేజ్. వేడి గాలుల కారణంగా వెలుగు వక్రీభవించి మన కళ్ళకి నీటి ప్రభావంలో కనిపిస్తుంది. ఎంతో మంది ప్రయాణికులు దీనివల్ల దారి తప్పిపోయారు. ఇప్పుడు ఈ ఎడారి నాన్నగా విస్తరిస్తూ ఉంది. ప్రతి సంవత్సరం ఇది దక్షిణంగా కిలోమీటర్ల కొద్ది పెరుగుతోంది. దీని డెజర్టిఫికేషన్ అంటారు. ఇది కేవలం సహారా సరిహద్దులకే పరిమితం కాదు. ఇది మానవుల జీవనానికి ముప్పుగా మారే ప్రమాదం ఉంది. దీని ఆపేందుకు గ్రేట్ గ్రీన్ వాల్ అనే ప్రాజెక్టు ప్రారంభించారు. అర్థం ఏంటంటే సహారా కంటినెంట్ సరిహద్దుల్లో వేలాది మైళ్ళ వరకు చెట్లు నాటడం, తద్వారా ఈ ఎడారి వ్యాపనాన్ని ఆపడం. చివరిగా చెప్పాలంటే సహారా అనేది కేవలం ఎండిపోయిన నేల కాదు. ఇది ఒక మర్మమైన జీవ సముద్రం. ఇది ఒక చరిత్ర. ఇది ఒక ప్రశ్న. భవిష్యత్తులో మనం ప్రకృతిని ఎలా గౌరవించాలో గుర్తు చేయించే జీవాంతర గ్రంథం.